భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ యందు కలకత్తాలోని ఆర్.జీకర్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ మౌమితాకు నివాళులు అర్పిస్తూ డాక్టర్ మౌమితాను చంపిన వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలంటూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గర్నెపూడి కీర్తి మాట్లాడుతూ స్వాతంత్రం మగవారికి మాత్రమే వచ్చిందని, ఈ రోజుకి ఆడవారికి ఎక్కడ స్వాతంత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ జరిగి అక్కడి దోషులు ఇంకా అండర్ కవర్ లో ఉండి ఇంకా శిక్షింపబడలేదు. దీనికి ఎన్నాళ్ళకి మాకు విమెన్ గా న్యాయం చేకూరుతుంది చెప్పండి. సో వీ డిమాండ్ ఏంటంటే అసలైన దోషులని ఆడంబరంగా కాకుండా ఎలాంటి దుస్తులు లేకుండా వాళ్ళని పబ్లిక్ లో ఉరితీయాలి. అప్పుడు కానీ ఏ మగాడైనా అమ్మాయి వెనక కన్నెత్తి చూడడానికైనా భయపడాలి. ఇంకొక ఇన్సిడెంట్ ఇండియాలో ఇలాంటి క్రైమ్ చోటు చేసుకోకుండా వీ డిమాండ్ ఫర్ జస్టిస్. యాక్చువల్ గా రియల్ ఇండిపెండెన్స్ మాకు యాజ్ అ విమెన్ ఇంకా రాలేదు. వీఆర్ స్టిల్ స్ట్రైవింగ్ ఫర్ అ రియల్ ఇండిపెండెన్స్. మాకు విమెన్ గా సేఫ్టీ లేదు. వెన్ వీ వాక్ అలోన్ ఆన్ ద రోడ్స్ ఇన్ ద మిడ్ నైట్ we feel like freely secured in this democratic country. Thank and we demand a fast justice for Dr. Maumita. We demand justice. We want justice. Women want justice. Women want justice. Justice for Dr. Maumita. Justice for Dr. Maumita. ఉరితీయాలి శిక్షించాలి. We demand justice. We demand justice. We want ఉమెన్ కి ఇంత ఫ్రీడమ్ ఇచ్చి అనుకున్న రోజుల్లో కూడా ఇలాంటి మేము జాబ్ చేస్తూ బయటకు వచ్చే సిచ్యువేషన్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. సో ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, బాధ్యతగా ముఖ్యంగా అబ్బాయిని ఎలాంటి పెంచాలి అనేది బాగా తెలుసుకోవాలి. ఈ రకంగా ఏంటంటే ఎంతసేపటికి ఇవి రిపీటెడ్గా ఒకసారి నిర్భయ కేసు అని ఒకసారి ఇలా రిపీట్ అవ్వకుండా మేమందరం దీన్ని గట్టిగా నిరసిస్తున్నాం సార్. ఖచ్చితంగా శిక్షిస్తే కనుక, శిక్ష అంటే ఏదో జైలు అలా కాకుండా ఖచ్చితంగా వాడిని ఉరిదీయడమో ఏదో చేస్తే నెక్స్ట్ ఇలాంటివి బహిరంగంగా ఉరిదీస్తే కనుక ఇలాంటివి మాకు రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఉమెన్ ఎంప్లాయ్ అనేది సేఫ్టీ ఎంత అవసరం, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మేము భయపడాల్సి వస్తుంది. సో ఎలాంటి ఇది లేకుండా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మా అందరి డిమాండ్ సార్. థ్యాంక్ యూ. సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం. మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.